రే ఇప్పుడు మనం వెళ్ళేది మా ఫ్రెండ్ ఇంటికి బీటెక్ ఆడు నేను కలిసి చదువుకున్నాం ఆడు మహేష్ బాబు వేరే అమ్మాయి ఆడు చెప్తాడు నువ్వు మా కాలేజ్లో చదవాలా వద్దా అని. సరే పద. ఆకలి దంచేసి ఏముండే వంట ఇంకా చేయలేదండి, ఇంకో టీ పెట్టాను అంతే. ఎక్కడ పెట్టుకునేది? ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు. సారీ అండి, సాసర్ తెస్తాను, ఇవ్వండి. హాయ్ రా, ఎలా ఉన్నావు? నీకేంటి బాగానే ఉంటావులే. రాంబాయ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఉన్నా ఇదిగా ఈ నా కొడుకు పిల్లలు పుట్టట్లేదని 6 నెలలు తీర్థయాత్రలకు వెళ్తే పుట్టిన వరప్రసాదం ఇది. ఇప్పుడు మన కాలేజ్లో జాయిన్ అవుతానంటున్నాడు రా. ఆయన అయితే ఏమవుద్దండి, పోతారండి. ఈ ఊర్లో అదే బెస్ట్ కాలేజ్ అన్నారు. నీకు ఎండలో తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. రే ఆ కాలేజ్లో వద్దంటున్నారుగా విను. నేను విన్నా. ఓ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నన్ను వద్దని మీరెందుకు జాయిన్ అయ్యారు? అరే ఇదే క్వశ్చన్ మన డిపిఎంఎస్ మేడం అడిగితే ఏం చెప్పాం గుర్తుందా? ఊరికి ఎందుకు వస్తాను భయ, నాకేం డోలా. దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. అయినా ప్లేస్మెంట్స్ బాగా వస్తాయి అన్నారు. ఎవడో మా ప్లేస్మెంట్స్ కోఆర్డినేటర్ గోవర్ధన్ సార్. ఇటీరా నేను ఫోన్ చేస్తా. పాఠాలు చెప్పాల్సిన ఏం పనులు నువ్వు చేసేది? నేను వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతున్నానండి. గోవర్ధన్ పొడుక్క తాడులాగా ఉంటాడు కదా. లేరండి, బయటికి వెళ్ళారు. అయితే ఆయనకు ఒక విషయం కన్వే చేయండి అమ్మా. ఏంటండి అది? ఆయన ప్యాంట్లు కుట్టించుకునేటప్పుడు ఒక్కాలే కుట్టించుకోమనండే. ఎందుకండి? లేకపోతే నోటుకొచ్చిన అబద్ధాలని చెప్తున్నారు పిల్లలకి. నేను ఆ కాలేజీలోనే జాయిన్ అవుతా. ఇంకో డౌట్, రామచంద్ర ప్రభు, రే నేను మంచి కాలేజ్లో జాయిన్ చేస్తా. ఎస్ఎస్ఎంబి కాలేజ్ సూపర్ ఉంటది. నీకు అని తెలుసు భయ, ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది. అడగనా? అడగరా. తప్పుగా అనుకోకూడదు మరి. దాందే ఉందా అడుగు. 6 నెలలు మీరు తీర్థయాత్రలకు వెళ్తే 9 నెలలు కొడుకు ఎలా పుట్టించాడా అని.